ఇన్ని సంవత్సరాలు మీ కెరియర్లో దాదాపు 30 సంవత్సరాలు ఆర్థికంగా సెటిల్ అయ్యారు. సో చాలా హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ మీరంతా. ఒకసారి వెనక తిరిగి చూసుకున్నామంటే మీరు బాగా సంతోషపడ్డ టైము, బాగా బాధపడ్డ టైం, ఎందుకంటే రెండూ ఉంటాయి. అంటే మీరు చెప్పిన కష్టం అయితే మామూలు విషయం కాదు. సో మీతో పాటు కొన్ని వందల మందిని మీరు తయారు చేశారు ఈ రియల్ ఎస్టేట్లో. మీరు అన్నారు ప్రతి ఒక్కరు కారు కొనుక్కోవాలి, సెటిల్ అవ్వాలని చెప్పి అన్నారు. సో ఈ రెండు సందర్భాలు నేను తీసుకున్నానంటే మీకు గుర్తుండే అంశం ఏంటంటే ఏం చెప్తారు? ఒకటండి, ఫస్ట్ ఆనందపడేది ఏంటంటే నా కెరీర్ టర్నింగ్ పాయింట్ అండి. నేను ఒక 1200 రూపాయలు సంపాదించి 4 సంవత్సరాల పాటు నేను చేసిన దాన్ని నాకు ఒక్కసారిగా టర్న్ అయింది. అది నేను చాలా హ్యాపీ ఫీల్ అయిందండి. అంటే మీరు ఫైనాన్షియల్గా డబ్బులు బాగా వస్తున్నాయని చెప్పి సంతోషపడ్డారా? హైదరాబాద్లో నిలబడ్డాను, నాతో పాటు కొంతమందిని నిలబెట్టాను అని సంతోషపడ్డాను. ఇది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో డబ్బు సంతోషాన్ని ఇవ్వదండి. సాటిస్ఫాక్షన్ అనేది వేరే రూపంలో కూడా ఉంటుంది. డబ్బు వస్తుంది, ఎవరైనా సరే సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడితే డబ్బు వస్తుందండి. కానీ మన ద్వారా 10 మంది బ్రతికి 10 మంది నా పేరు చెప్పుకుని కారు కొనుక్కున్నాను, లేదంటే ఒక ఇల్లు కొనుక్కున్నాను, అది చాలా హ్యాపీనెస్ వస్తుందండి. కోట్ల రూపాయలు సంపాదించిన దాంట్లో ఉన్న సంతోషం కంటే కూడా నాకు వెళ్ళొచ్చి, సార్ మీ ద్వారా నేను ఈరోజు మ్యారేజ్లు కూడా చేశాను చాలామందికి, వాళ్ళకి ఇల్లు కొనుక్కున్నానని కానీ లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాను, లేదంటే కారు కొనుక్కున్నాను చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుందండి. ఆ విధంగా ఆనందపడే క్షణాలు చాలా ఉన్నాయి, కానీ బాధపడిన క్షణాలు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే ఒక కంపెనీని నమ్ముకుని ఇదే మన సొంత కంపెనీ అనుకుని మన బ్లడ్ అంతా పెట్టి దాంట్లో కష్టపడినప్పుడు ఆ కంపెనీలో వ్యక్తిగత కారణాలు అవనివ్వండి లేదా నిర్ణయాలు అవనివ్వండి, అది కొలాప్స్ అయిపోయినప్పుడు చాలా బాధపడేవాడిని నేను. అలాగా 2-3 సందర్భాలు ఉన్నాయండి. మంది అనుకుని కంపెనీలో పనిచేసినప్పుడు ఇదే నా లాస్ట్ డెస్టినీ అనుకుని ముందు వెళ్తాను, మధ్యలోకి వెళ్ళిపోయేటప్పటికి మళ్ళీ జీరో అయిపోతున్నాం, మళ్ళీ మొదటి నుంచి వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ బ్యాగ్ పట్టుకోవాలి. అలాగే నాకు 2-3 సందర్భాలు జరిగాయి. అప్పుడు బాధ అనిపిస్తుంది, అరే ఆయన ఇలా చేయకుండా ఉంటే బాగుండేది కదా, కొన్ని వందల మందిని ఇంకా బతికించి ఉండేవాళ్ళం మనం. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ రన్ చేయడం అనేది అందరి వల్ల సాధ్యం కాదండి, ఎంతో బ్రాడ్ మైండ్ ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి నాశనం అయితే వ్యక్తి వరకే పరిమితం అవుతుంది. ఒక సంస్థ నాశనం అయిందంటే దాంట్లో సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారండి. మార్కెటింగ్ పీపుల్ కానీ, అడ్మినిస్ట్రేషన్ పీపుల్ కానీ, లేదంటే ఇన్వెస్టర్స్ కానీ, రైతులు కానీ అందరూ ఇబ్బంది సఫర్ అవుతారండి. అంచేత సంస్థలు నిలబడాలనేది కోరుకుంటాను నేను. సో మొత్తం మీద అయితే మీ కష్టం, మీరు ఎంత కష్టపడ్డారో ఈరోజు దాని ప్రతిఫలం కూడా మీరు ఈరోజు చూస్తున్నారు. హైదరాబాదు సరిగ్గా 2005 నుంచే ఎదుగుతున్న టైంలో మీ కెరీర్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశారు. సో హైదరాబాద్ ఎదుగుదలతో పాటు మీరు ఏదైతే ఎంచుకున్నారో రియల్ ఎస్టేట్ రంగం, సో దాంట్లో కూడా మీరు ఎదుగుతూ వచ్చారు. సో మీరు ఎక్కువ ఓపెన్ ప్లాట్స్ ఇక్కడ చేశారు. దాదాపు 25 నుంచి 30 వెంచర్లో మీరు ఎక్కువ ఈ బిజినెస్ చేశారని చెప్పి కూడా అన్నాం. సో మొదటి బిజినెస్ మీకు అంటే హైదరాబాద్లో ఫస్ట్ సేల్ ఎక్కడ జరిగింది? సో ఒకసారికి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఈరోజున్న మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఈ ప్రాంతాలన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? నేను 2005లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ అంత డెవలప్మెంట్ కూడా లేదండి. అంటే అంత జనసమ్మర్దత లేదు, ఈ మెట్రోలు లేవు, రూట్లు లేవు, ఏమీ లేవు యాక్చువల్గా. ఎందుకంటే మేము చేసిన మొదటి వెంచరు అప్పుడు అన్నీ కూడా పంచాయతీ లేఅవుట్లు ఉండేవి. పంచాయతీ లేఅవుట్లు అమ్మేవారు, 4 రాళ్ళు పాదటం, ల్యాండ్ తీసుకోవటం, ఇదే ప్లాట్ అనేవారు, అలాగే అమ్మేసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు చెలేగా అప్పుడు జరిగింది అలాగే. మేము ఫస్ట్ వెంచరు మేము బెంగళూరు హైవేలో కొత్తూరు దగ్గర జేపీ దర్గా, మీకు ఫేమస్ దర్గా ఉందండి, దర్గాకు ముందు వెంచర్ వేయడం జరిగిందండి. అప్పుడు పెట్టిన రేటు 900 per square yard అండి. జేపీ దర్గా దగ్గర 900 per square yard. ఓకే. అది ఇన్స్టాల్మెంట్లో అయితే 1200 రూపీస్ 1 year ఇన్స్టాల్మెంట్, 12 నెలలు. అప్పటికే సిటీకి చాలా దూరం కదా సార్? దూరం, అది కూడా అప్పటికే దూరం ఉందండి. ఎందుకంటే అప్పుడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం, 2000 నుంచి అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని వెంచర్లు చేయడం మొదలుపెట్టారండి. ఎందుకంటే బెంగళూరు హైవే ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్గా ఉంటుంది. కానీ అక్కడ మన 111 జీవో కానీ, హడా జోన్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల లేఅవుట్లు అనేది శంషాబాద్ ఏరియాలో రాలేదండి. పాల్మాకుల నుంచే మనకి రెసిడెన్షియల్ జోన్ ఉంది. అంచేత కొత్తూరు ఏరియానే మా ఫస్ట్ రెసిడెన్షియల్ జోన్ అక్కడ అప్పట్లోనే. అందుకని అక్కడ లేఅవుట్లు ప్లాన్ చేశారనమాట. అక్కడి నుంచే మా కెరీర్ కూడా స్టార్ట్ అయింది. 900 రూపాయలకి దాంట్లో కూడా నా ప్లాట్ ఉంది. ప్రతి వెంచర్లో నేను ప్లాట్ తీసుకోవడం మొదలు పెడతానండి. ఎక్కడ మొదలు పెట్టినా కూడా ఫస్ట్ వెంచర్ చేసుకోవటం. అలాగే నేను స్టార్ట్ చేసిన కెరీర్ అప్పట్లో సాధారణంగా అయితే మేము చదువుకునే టైంలో హైదరాబాద్ వస్తే కోటిని అబిడ్సేనండి సెంటర్ హైదరాబాద్ అంటే.
అక్కడికి వచ్చి చర్మాస్ షోరూమ్ ఉండేది, 2 పాకెట్లు ఉన్న షర్ట్ కొనుక్కుని వెళ్ళి గొప్పగా చెప్పుకునే వాళ్ళం ఊళ్ళోకి తీసుకెళ్ళి. నేను హైదరాబాద్ వెళ్ళాను, ఇంకో చర్మాస్ షర్ట్ కొనుక్కున్నాను. ఆ తర్వాత ఏమైందంటే కెరీర్ మీకు హైదరాబాద్ డెవలప్మెంట్ అంతా కూడా మళ్ళీ తర్వాత అమీర్పేట వరకు వచ్చింది. అమీర్పేట బాగా డెవలప్ అవుతుంది. తర్వాత కూకట్పల్లి, ఆ తర్వాత బిహెచ్ఎల్, పటాన్ చెరువు. ఈరోజు చూసుకుంటే మీరు జహీరాబాద్ దాటి వెళ్ళిపోయిందండి, 100 కిలోమీటర్లు. మేము ఆ రోజు కొత్తూరు దగ్గర మేము జేపీ దగ్గర వెంచర్ వేసినప్పుడు ఆ రేటుకి అమ్మాము. ఇప్పుడు దాని డెవలప్మెంట్ ఎక్కడికి వెళ్ళిందో చూడండి సార్. ఇది మొత్తం వెస్ట్ జోన్, వెస్ట్ జోన్ ఇది అంతా మొత్తం. ఇంక ఇటు వెళ్ళిపోతే మళ్ళీ ఎక్కడికో మళ్ళీ జడ్చర్ల నుంచి భూత్పూరు ఆల్మోస్ట్ అటువైపు వెళ్ళిపోయిందండి. అలాగే ఇటు విజయవాడ హైవే, ఎందుకంటే విజయవాడ మేము వచ్చిన టైంలో విజయవాడ డల్ అయి ఉంది మార్కెట్ మొత్తం అంతా కూడా. ఎందుకంటే ఓన్లీ రియల్ ఎస్టేట్, రామోజీ ఫిల్మ్ సిటీ ఒకటే తప్ప అక్కడ ఏమి ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ ఏమీ లేవండి. ప్రజెంట్ ఇప్పటికి అలానే ఉందండి. ఇప్పుడు కొంచెం మళ్ళీ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ అప్పటి రోజుల్లో అయితే విజయవాడ హైవేని ఎవరూ చూసేవారు కాదు. మరి ఆంధ్ర కనెక్టివిటీ రోడ్డు ఉంది, అన్నీ ఉన్నా కూడా ఇవే డెవలప్ అయ్యాయండి. ఆ తర్వాత మళ్ళీ యాదగిరిగుట్ట, ఇది మీరు ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో మీరు ఆలోచించవచ్చు. ఎందుకంటే జనగాం దాటి వెళ్ళిపోయింది. ఎందుకంటే హైదరాబాదు ఇటు నుంచి డెవలప్ అవుతూ వెళ్తుంది, అక్కడ యాదగిరిగుట్టను డెవలప్ చేస్తున్నారు. వరంగల్ హైవే నుంచి మళ్ళీ వరంగల్ ట్రై సిటీకి డెవలప్ చేస్తున్నారు. కాజీపేట మరి ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి, అక్కడి నుంచి డెవలప్ అవుతూ వస్తుంది. ఐటీ పార్క్స్ కానీ ఎడ్యుకేషన్ హబ్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ డెవలప్ చేస్తున్నారు. అందువల్ల ఆ హైవే కూడా మనకి డెవలప్మెంట్కి బాగానే ఉంది. ఇలాగ ఇప్పుడు చూసుకుంటూ ఉంటే హైటెక్ సిటీ దగ్గర నుంచి అప్పుడు మేము చదువుకునే టైంలో అక్కడ ఏమీ లేదండి అసలు అక్కడ. ఎందుకంటే ఇసుక నేలలు ఉండేవి, దాంట్లో పాదులు అంటే అవి ఇవి పండించేవారు, కూరగాయలు పండించుకుని ఉండేవారు అనమాట. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో చాలామంది విచిత్రంగా చూశారు అక్కడ. అంటే ఔటర్ రింగ్ రోడ్ రావటం వల్ల వచ్చింది డెవలప్మెంట్. ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలామంది అబ్జెక్షన్ చేశారు, ఇప్పుడు ఎందుకు ఎంత ఖర్చు పెట్టి ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు వేయాలి అనేది. కానీ వచ్చిన తర్వాత కెరీర్ ఎలా మారిందో మనకు అర్థమవుతుంది. సార్ 2 అంశాలు ఇక్కడ. ఒకటి, హైటెక్ సిటీ వెస్ట్ జోన్ వైపు ఉండటం వల్ల ఆ ప్రాంతం మొత్తం బాగా డెవలప్ అయిందా, ఎయిర్పోర్ట్ రావటం వల్ల డెవలప్ అయిందా, లేదా బెంగళూరు హైవేకి మొదటి నుంచే డిమాండ్ ఎక్కువ ఉందంటే చెప్తారు? యాక్చువల్గా ఎయిర్పోర్ట్ రావడం వల్ల కొంత ప్రభావం చూపించినా కానీ మరీ విపరీతమైన ఇదేమి క్రేజ్ ఏం రాలేదండి. ఎందుకంటే ముందైతే హైక్ చేసుకున్నాం మనం, ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది, అక్కడంతా ఇవన్నీ వచ్చేస్తాయి, ఫ్లైట్స్, జనాభాలు వచ్చేస్తారు విపరీతంగా, అక్కడంతా డెవలప్ అయిపోతుంది. కానీ అక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే అక్కడ రెసిడెన్షియల్ జోన్ లేదు, 111 జోన్లో ఉండడం, హడా జోన్ ఉండడం. ఎందుకంటే మనకి ఆకాశ హర్మాల్ అంటే హైరైజ్ అపార్ట్మెంట్స్ కానీ అపార్ట్మెంట్స్ కట్టి పరిస్థితి అక్కడ లేదండి. అక్కడ G+1 వరకే పర్మిషన్ ఉంటుంది అనమాట. ఆ విధంగా అక్కడ మనకి జనసమ్మర్దత ఎప్పుడైతే లేదో అక్కడ ఇబ్బంది అవుతుందండి. కానీ ఎప్పుడైతే మనకి రెసిడెన్షియల్ జోను, గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా మనకి ఈ ఏరియా కొత్తూరు దాటిన తర్వాత ఉన్నాయి. జడ్చర్ల తర్వాత మీకు పోలేపల్లి, సెజ్ ఇవన్నీ కూడా అండి. ఎందుకంటే కంపెనీస్ కూడా ఎక్కువ అక్కడ వచ్చేయండి, అంటే ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయింది. మీరు చూస్తే ఈరోజు పోలేపల్లి సెజ్ 2000 ఎకరాల దగ్గరగా ఉందండి. ఆల్మోస్ట్ చాలామంది ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉంది. ఈ మధ్యకాలంలో కూడా మరి ప్రతి గవర్నమెంట్ కూడా దృష్టి అటే మళ్తుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ అండి. ట్రాన్స్పోర్టేషన్ ఉంది, హైవే ఉంది, మనకి అక్కడ మ్యాన్ పవర్ దొరుకుతుంది. ఇవన్నీ ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే మొత్తం అంతా కూడా అక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు, ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా. మనకి ఈరోజు ఆ పోలేపల్లి సెజ్లోకి ఇక్కడున్న ఏవైతే ఫార్మా కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ షిఫ్ట్ చేస్తున్నారండి. మన ఇక్కడున్న జగద్గిరిగుట్ట కానీ లేకపోతే ఇటువైపు ఉన్నవి కానీ ఇవన్నీ కూడా అటువైపుకి షిఫ్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చాలా వరకు వెళ్ళిపోయి ఫార్మా కంపెనీ అంటే అరవిందో కానీ హెటరో కానీ ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోవడం జరిగిందనమాట అండి. దాంతో బెంగళూరు హైవేకి ఒక మంచి ఇంపార్టెన్స్ అనేది క్రియేట్ అయిందండి. మన బిల్ గేట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగిందండి షాద్నగర్ ఏరియాలోకి. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆయన కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత హైటెక్ సిటీ ఇవన్నీ పెట్టిన తర్వాత మన అమెరికన్ ప్రెసిడెంట్ గారిని కూడా తీసుకురావడం జరిగింది, క్లింటన్ గారిని. ఇవన్నీ కూడా ఒక రకమైన ఇది వచ్చిందండి. యాక్చువల్గా హైదరాబాద్ అనేది ఏదో మనం 2005 నుంచో చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. మనకి నీలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి దగ్గర నుంచి అభివృద్ధి అనేది స్టార్ట్ అయిందండి. ఇంతగా లేకపోయినా కూడా కొద్దిగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ ప్రాజెక్టులు కానీ నాగార్జున సాగర్ కానీ ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఉన్నవే. అంటే దగ్గర 17 మంది ముఖ్యమంత్రులు మనకి మారడం జరిగింది. ఆంధ్ర పాలన ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇది కానీ ఇవన్నీ కూడా అనమాట అండి. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎంతో కొంత చేయడం జరిగిందండి. మనం ఎక్కువగా వ్యాస్ట్ డెవలప్మెంట్ వచ్చింది కాబట్టి సిబిఎన్ గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు ఈ పేర్లు చెప్పుకుంటున్నాం మనం. స్టార్టింగ్ నుంచి అయితే కొద్దిగానే డెవలప్మెంట్ అవుతూ వచ్చింది. ఒకప్పుడు కూకట్పల్లిలో అయితే 12 రూపాయలు, నాకు నా ముందు వాళ్ళు చెప్తా ఉంటే నేను ఆశ్చర్యంగా అనిపించింది. 12 రూపాయలు గజం అంటండి కూకట్పల్లి KPHBలో. అప్పుడు కూడా ఊరికి ఇస్తారన్నా వద్దని చెప్పేవారట. అదంతా అడవిలాగా ఉండేదట, కంప చెట్లతోటి మొత్తం అంతా కూడా. అలాంటి సిటీ ఈరోజు
ఎందుకు ఇంత అభివృద్ధి చెందిందంటే ఈరోజు మీరు సికింద్రాబాద్ వెళ్తే కొత్త వ్యక్తులు ఒక 500 మంది 2000 మంది 1000 మంది దాకా వస్తున్నారండి. అవును, ఎంప్లాయ్మెంట్ కోసం కానీ బ్రతకడానికి కానీ మీరు చెప్పిన దాని మీద డబులే ఉందండి. చేత పట్టుకుని మనకి హైదరాబాద్ రాస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ కన్నతల్లి అయిపోయిందండి. అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారు. అలా ముఖ్యంగా డిస్ట్రిక్ట్ నుంచి, తెలంగాణ డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలామంది చదువుకొని హైదరాబాద్లో బతకవచ్చు అనేది. ఎందుకు అంటే 5,000 రూపాయలు సంపాదించిన ఇక్కడ బతకవచ్చు, 5 లక్షల రూపాయలు సంపాదించినట్టు బతుకుతాడండి. ఎవరికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది. దానివల్ల హైదరాబాద్ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. అది నిరంతరం జరుగుతుంది.